హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. ఈ అప్లికేషన్ పెట్టుకుంటేనే వస్తుందా, లేకపోతే దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో రైతు బంధుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ గురించి, దీని విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి, దీని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో దీని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఏటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రైతు భరోసా అని చెప్పేసి. సో ప్రతి ఏటా ఎంత ఇస్తారంటే ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాం. ఇందులో రైతు బంధులాగా ఉన్న పేరు ఇప్పుడు రైతు భరోసా లాగా మారబోతుంది. దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒకవేళ రైతు అయితే రైతు అని పెట్టుకోండి, కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర టిక్ చేసుకోండి. పట్టాదారు పాస్బుక్ నెంబర్స్ ఉంటున్నాయి కదా, మీరు ఒకవేళ 2 అయితే 2 టిక్ చేసుకొని ఎన్ని పట్టాదారు పాస్బుక్ నెంబర్స్ ఉన్నాయో అన్ని పట్టాదారు పాస్బుక్ నెంబర్స్ ఇవ్వండి. డీటెయిల్స్, అదేవిధంగా సాగు చేస్తున్న భూమి వివరాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, సాగు చేస్తున్న భూమి వివరాలు ఇవ్వండి. అంటే వరి 2.30 ఎకరాసు, అదేవిధంగా నెక్స్ట్ మనకి పత్తి 5 ఎకరాలు, తోట 3 ఎకరాలు, ఇట్లా మనకి ఎంత ఉంటే అంత రాస్తూ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క రైతు భరోసా అనేది కేవలం ఎవరైతే అప్లై చేసుకుంటారో అంటే వారికి మాత్రమే ఇస్తారు. ఇది కూడా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా అప్లై అయితే చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ఇంకా నేను క్లియర్గా చూపించాను ఇక్కడ ఎలా రాయాలి, ఏంది రాయాలి అనేది. సో దీనికి సంబంధించి రైతు భరోసా పథకం అయితే తెలంగాణలో కౌలు రైతులకు ఇస్తాము, అదేవిధంగా రైతులకి రెండింటికి రావాలంటే ఈ అప్లికేషన్స్ చేసుకోండి. ఇంకా రైతు బంధు ద్వారా ఇచ్చే నిధులు అయితే ఆపేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా రైతు భరోసానే ఇంకా క్లియర్గా ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మన రైతు భరోసాకి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దీంతో పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా నెక్స్ట్ రేషన్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి. దాంతోపాటు పాస్బుక్ జిరాక్స్లు, అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఇస్తే మీకు ఆటోమేటిక్గా రైతు భరోసా పథకం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎన్ని ఎకరాలు ఉందో మీ పేరు మీద దానికి అమౌంట్ అయితే పడబోతుంది. ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రైతు భరోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.